జర్మనీ, స్విట్జర్లాండ్ అధ్యయన పర్యటన తెలంగాణ ఉన్నత విద్యకు కొత్త దిశ అని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన 35 మంది ప్రతినిధులతో కూడిన బృందం జూన్ 28 నుంచి జూలై 6 వరకు జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలకు విద్యా అధ్యయన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంజీయూ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఉపకులపతి పర్యటన అనుభవాలను, ఉద్దేశాలను వివరిస్తూ ఈ పర్యటనలో యూనివర్సిటీ ఆఫ్ గొట్టింగెన్, మ్యూనిక్, మెర్సిడెస్ బెంజ్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ అఖెన్, ఓస్ట్ఫాలియా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ఖ్యాతిగల విద్యాసంస్థల సందర్శన ద్వారా ఉన్నత విద్య, పరిశోధన, వినూత్న బోధన పద్ధతులు, పరిశ్రమ, విద్యా భాగస్వామ్యంపై పరిశీలించినట్లు ఆయన తెలిపారు. సందర్శించిన ఆయా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, నిర్వాహకులతో జరిగిన చర్చల ద్వారా విద్యార్థి కేంద్రిత బోధన విధానాలు, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ, నాణ్యత హామీ వ్యవస్థలు, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎంగేజ్మెంట్ వంటి అంశాలపై ప్రత్యక్ష అనుభవం కలిగిందన్నారు. విశ్వవిద్యాలయాల మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, ట్రైనింగ్ కార్యక్రమాలు, ఆన్లైన్ లెక్చరర్ల వ్యవస్థ, ట్విన్నింగ్ ప్రోగ్రాంలు, సంయుక్త పరిశోధన అవకాశాలపై కూడా స్పష్టమైన రూపకల్పనకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కొత్తగా స్థాపితమవుతున్న విశ్వవిద్యాలయాలకు ఈ పర్యటన ద్వారా గమనించిన నమూనాలు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. తక్కువ వనరులతోనే విద్యా నాణ్యతను పెంచడం, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత బోధన, పరిశోధనాభిముఖ పరిపాలన, కమ్యూనిటీతో అనుసంధానం వంటి అంశాలను ఎలా సమర్థవంతంగా అమలు చేయాలో సందర్శించిన విశ్వవిద్యాలయాలు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని చూపుతాయన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఈ పర్యటనను కేవలం ఒక అకాడమిక్ ఎక్స్పోజర్గా కాకుండా దీర్ఘకాలిక భాగస్వాముల నిర్మాణానికి ఒక వ్యూహాత్మక అవకాశంగా భావిస్తోందని, సందర్శించిన విశ్వవిద్యాలయాలతో విద్యార్థులు, బోధకుల ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు, ట్విన్నింగ్ ప్రోగ్రాంలు, కరికులం అభివృద్ధి, సామర్థ్య నిర్మాణ వర్క్షాపుల వంటి తదుపరి చర్యలను పరిశీలించేందుకు విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందన్నారు. ఈ చర్యల ద్వారా అంతర్జాతీయ అనుభవాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటవుతున్న గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఈ పర్యటన ద్వారా పొందిన అనుభవాలను ఉపయోగించుకొని నాణ్యతా ప్రమాణాలు, డిజిటల్ లెర్నింగ్, పరిశోధన ప్రోత్సాహం, సామాజిక బాధ్యత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందడుగు వేయాలని, విద్యా సంస్థలు ప్రాంతీయ అభివృద్ధికి, సామాజిక న్యాయానికి, సమగ్ర సర్వాంగీణ పురోగతికి మార్గదర్శక శక్తులుగా ఎదగాలని ఈ పర్యటన ఇచ్చిన సందేశం ప్రధానంగా నిలిచిందన్నారు. ఈ అధ్యయన పర్యటన అవకాశాన్ని కల్పించిన సంబంధిత సంస్థలకు, నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతినిధులందరికీ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. రాబోయే కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అకాడమిక్ భాగస్వామ్యాలు, విద్యా మార్పిడి కార్యక్రమాలను చేపట్టి ఉన్నత విద్యారంగ అభివృద్ధికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, డాక్టర్ వై ప్రశాంతి, మారం వెంకటరమణారెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.